దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామముకి స్తోత్రాలు చెల్లిస్తూ ఆన్లైన్లో ఉన్న బిడ్డలు, ఆఫ్లైన్లో బిడ్డలను కూడా దేవుడు దీవిస్తూ ఈరోజు ఏం మాట్లాడుతున్నారంటే ఆయనను పోలి ఇందుము అనే విషయంలో ఆయన పోలి, దేవుని పోలి మనం నడవాలని దేవుడు ఆశపడుతూ ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుని మహిమపరుద్దాము. మరి దేవుడు మనకేమి కూడా పొదుగు చేయలేదు, కానీ ఆయన పోలి నడవాలని ఆయన ఆశపడి మనల్ని దీవించారు, ఆశీర్వదించారు. ప్రతి విషయంలో అవి మర్చిపోయి మరి చాలా మంది మరి దేవుని వార్తను ప్రకటించలేకపోతున్నారు, తండ్రి చిత్తాలు నెరవేర్చలేకపోతున్నారు. కాబట్టి మనమందరము కలిసి అందరినీ కూడా దేవుడి రాజ్యానికి తీసుకువెళ్ళడానికి దేవుడు ఆశపడుతూ మరి దేవుడు ఈరోజు ఆయన పోలి ఉండుము అనే మాటలు చెప్తుండగా మనం ఆరాధిద్దాము.
చూద్దాము, వాక్యం చూద్దాము. ఆయనను పోలి ఉందుము. ఎంతమందికి ఇష్టము ఆయన పోలాలని? పోలి ఉండాలి. ఆయన పోలి ఉండడానికి ఆయన శిలువ మీద ఆయన ప్రాణం పెట్టారు మన కోసం. మనం చేసిన తప్పులన్నిటికీ, పాపములన్నిటికీ కూడా దేవుడు అలాగా చనిపోవడానికి ఆ పరిశుద్ధ రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ ఇచ్చారు. అది గ్రహించి మనం ఏంటంటే ఆయన పోలి ఉందమని మనం ఎరుగుదుము అని మరి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయంలో ఆ మాట ఉంది. చూడండి, మీకోసం చదువుతున్నాను. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు, ఎవరని? దేవుడి పిల్లలమని మనం పిలవబడాలి. దెయ్యం పిల్లలని పిలవబడతామా? దెయ్యం పనులు చేసుకొని, దెయ్యంతో కలుసుకొని ఆలోచించండి. అప్పుడు దేవుడి పిల్లలని పిలుస్తారా? మనమంట దేవుడి పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ప్రేమ అనుగ్రహించాను. ఎలాంటి ప్రేమ అనుగ్రహించాడు ఆయన? ఇతరుల కోసం, ప్రజల కోసం, ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నారో అందరినీ కూడా దేవుని రాజ్యాన్ని తీసుకెళ్లే పని అప్పచెప్పారు. అది ఏ విషయంలో పరిస్థితిలో ఉన్న పెద్దోళ్ళైనా, చిన్నోళ్ళైనా, పేదోళ్ళైనా, గొప్పోళ్ళైనా, స్త్రీ పురుషులైనా, ఏదైనా సరే మతం కులం భేదం లేకుండా దేవుడు ఏం చెప్తున్నారు? తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించాడు. తండ్రి అలా చేశాడు, మనకు ఆ ప్రేమను ఇచ్చాడు. మనం ఒకప్పుడు అలాగే ఉన్నాం, కానీ దేవుడు ఆ ప్రేమను మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? చూడండి, మనము ఎట్టి ప్రేమను అనుగ్రహించాడో చూడండి, ఇదిగోండి ఇలాంటి ప్రేమను ఇచ్చాడు. అలా మనం చనిపోలేము కదా, అలా అంత ప్రేమించలేము కదా, కానీ ప్రాణం పెట్ట బద్దులై ఉన్నారు అని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ మొదటి యోహాను పత్రికలో ఉన్నది. అదేంటంటే, మీరు దేవుని మూలంగా పుట్టారు, కానీ ఆయన ప్రాణం పెట్టారు, కానీ మనం కూడా అట్టి ప్రేమ అలా ప్రాణం పెట్ట బద్దులై ఉన్నాము అని చెప్తున్నారు. అలాగే మనం ప్రాణం పెట్టాలని దేవుడు ఆశపడుతున్నారు. అంటే ప్రాణం పెడితే ఆ ప్రాణాన్ని పోగొట్టుకోరు అని ఉంది వాక్యం. ఎవరైతే ప్రాణం పోతుంది అనుకుంటారో వాళ్ళకి ప్రాణం అది దక్కించుకోలేరంట. అది వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏముందుమో అది ఇంకా పరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఉన్నట్టుగానే ఆయన చూతుము. ఆయన ఎలా ఉన్నాడో అలా మనం చూడాలి. అంటే ఆయన ప్రేమను కలిగి మనం జీవించాలి. ఆయన ఎలా పరిశుద్ధంగా ఉన్నాడో, ఆయన ఏ విధంగా ప్రార్థన చేశాడో రాత్రంతా, ఉదయం అంతా దేవుని మాటలు చెప్పి అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు అనేవి ఆయన చేశారు. అలా మనం చేయాలని ఆయన ఆశపడుతున్నారు. అది ఆయన పోలి నడవడం అంటే. ఆయన ఉన్నట్టుగానే ఆయన చూద్దాము గనుక ఆయన పోలి ఉండుమని ఎరుగుదుము. తెలుసు ఆయన పోలి నడవాలని తెలుసు, కానీ నడవకపోతే అది తప్పు కదా. చేస్తాను అంటావా? ఎన్నిసార్లు చెప్తున్నాను, నేను చెయ్యట్లేదా? పడేయమని వీటి మీద దడేయమని చదువుస్తారు కదా, దడేయమని ఒకటి వేస్తారు కదా, చేస్తాను కదా, ఇప్పుడు వరకు హోంవర్క్ చేయలేదేంటి అని అంటారా లేదా పిల్లల్ని? అలాగే దేవుడు కూడా మీరు ఎరుగుదురు ఏమని? ఆయన పోలి ఉందమని ఎరుగుదుము. మనం ఇది తెలుసు మనకి, ఆయన పోలి నడవాలని. అందుకే ఆయన భూలోకానికి వచ్చి ఆయన పరిచర్య నేర్పించాడు. ఎలాగ చేయాలి పరిచర్య అంటే? దేవుని పిల్లలుగా మనము ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలి. ఆయన ఎందుకు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడే ఉన్నట్టుగా తను పవిత్రము చేసుకోను, అప్పుడు పవిత్రంగా తయారవుతాడు. ఎందుకంటే అలాంటి మనసు ఉన్నప్పుడు వెంటనే దేవుడు పవిత్రపరిచి, పవిత్రంగా ఉన్న వాళ్ళ ప్రార్థనే వింటాడు, అటువంటి వరాలు ఇస్తాడు. అలాగే మనం తండ్రి పిల్లలుగా మనం పిలవబడాలి. అది దేవుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయంలోని దేవుడు ఆమె దగ్గర ఎలా పరిచర్య చేశారో, భూలోకాలకు వచ్చి
ఆయన ఎలా చేశారు పరిచర్య అనేది దేవుని పిల్లలుగా మతం కులం భేదం లేకుండా ఎలా చేశారు ఆయన. మత్తయి సువార్త 4:12-17 చూద్దాం. యోహాను చెరపట్టబడినని యేసును విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నెఫ్తాలి అను దేశముల ప్రాంతంలో సముద్ర తీరమందర కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయయు చీకట్లో కూర్చుండిన ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. వీళ్ళందరూ కూడా అన్య జనులు, దేవుడు అంటే తెలీదు. ఈ దేశాలకు దేవుడు వచ్చి అక్కడ ఉన్నాడు. అక్కడ ఉండి అక్కడ ఆ చీకట్లో కూర్చున్న ప్రజల గట్ట గొప్ప వెలుగు చూశారట. ఆ వెలుగే దేవుడు అనమాట. అలాగే మనలో వెలుగు చూడాలి. నన్ను ఈ వారంలోనే వెలుగు నాలో చూశారని ఇద్దరు మరి బాప్తిసం తీసుకోవడానికి మరి మాట్లాడారు. చాలా వెలుగు మీలో, నేను ఎవరో తెలియదు కానీ అలాగా ఇద్దరు బయట చెప్పడం జరిగింది. అప్పుడు అలా చెప్పినప్పుడు మనకి ఒక ధైర్యం వస్తుంది. మనం ఎవరో తెలియని వాళ్ళు మనల్ని అలాగ అన్నారు అనుకోండి, వాళ్ళకి పుట్టినే చెప్పరు కదా. వాళ్ళు ఆలోచించండి. నేను వైజాగ్ నుండి విజయనగరం వచ్చి దేవుడు నాకు అటువంటి వరాలు ఇచ్చి దేవుడు వాడుకున్నారు. ఎందుకంటే నేను దేవుని ఇష్టపడతాను, నేను అలాగే చేస్తాను, ఆయన పోలి నేను నడుస్తాను అని నేను ఒక గురి మీద వచ్చాను. అలాగ వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం అలా గురి మీద ఉంటామో పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధ పట్టణానికి చేరాలి అని ప్రకటన గ్రంథం కూడా నాకు చాలా ఇష్టం. అవన్నీ నేర్పించారు. దాని ముందు నేను నా జీవితం అంతమించి భక్తి నేర్పించదేవా అని అడిగాను. కాబట్టి అలా మనం అడిగినప్పుడు ఆయనకి ఇష్టమైన అడగాలి. అప్పుడు మనకి ఏది కావాలంటే ఆయన చూసుకుంటారు అన్ని కూడా. కాబట్టి చీకట్లో కూర్చుండిన ప్రజలనట గొప్ప వెలుగు చూశారట. మరణ ప్రదేశంలోను మరణ ఛాయల్లోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించను. మరణం నుండి జీవంలోనికి దాటించే శక్తిని ఆ దేవుడిలో ఉన్నది. అది ఎప్పుడైతే మనము ఆయన పోలికలోనికి వస్తామో, ఆయన గుణాలలోనికి వస్తామో, ఆయన మాటలు వింటామో, ఆయన ఆజ్ఞలు పాటిస్తామో, అక్కడ ఆ కూర్చున్న వారికట వెలుగు ఉదయించను. అక్కడ చీకట్లో కూర్చున్న వాడికి మనం వెళ్ళగానే వెలుగు ఉదయిస్తుంది. మనం వెళ్ళగానే వాళ్ళలో ఒక ప్రకాశవంతమైన ముఖము వాళ్ళల్లో కూడా వచ్చింది. మీ ముఖాలు కూడా చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి. నాతో మాట్లాడుతుంటే నాకు వాళ్ళ ముఖాలు వెలిగిపోతున్నట్టు నాకు కనిపించింది. ఆ చీకట్లో ఉన్నవాడు, అప్పుల్లో ఉన్నవాడు, రెంట కట్టలేని పరిస్థితి, బాధలో ఉన్నారు. 10 లక్షలు అప్పు ఉన్నది. 2 అబ్బాయిలు వాళ్ళ డాడీ కోసం పని చేస్తున్నారు. వాళ్ళ 2 అబ్బాయిలు అలా చెప్పారు. 2 భార్య భర్తలు 2 ఉన్నారు. వాళ్ళిద్దరూ అలా చెప్పారు. అది చీకట్లో ఉన్నారు, బంధకాలు ఉన్నారు, కానీ ఆ వెలుగును చూశారు. ఆ వెలుగు కూర్చుండిన వారికి వెలుగు ఉదయించిందంట. ఎందుకంటే ఆయన పోలి మనం ఉందుము అని ఎరుగుదుము అంటున్నాము. కానీ అది ప్రాక్టికల్గా మనం అనుభవించి అది సాక్షిగా మన బూది గంతముల వరకు మనం ఉండాలని దేవుడు యొక్క ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ మత్తయి సువార్త 18వ అధ్యాయము 28వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది. ఆయన ఏ సంగతులు బోధించాడో అవే మనం బోధించాలి, సర్వలోకాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలి అన్నాడు. అటువంటి వార్తను ప్రకటించాలని నాకేంటి కొదువ, నా దేవుడు ఉన్నాడు, ఆ వెలుగు మనం చూపించగలగాలి అని పాట పాడుతున్నాం. అలా మనం ప్రకటించాలని దేవుని దగ్గర మనం ఆ దేవుడు పాట పాడుకున్నాం. 1000 నోళ్లతో కొనియాడాలట. 1000 నోళ్లతో అంటే యెషయా 60:22 వచనంలో ఒక మనిషిని 1000 మందిగా చేస్తాడట. అప్పుడు 1000 నోళ్ళు వస్తాయా లేదా? 1000 నోళ్లతో ఆయన స్తుతిస్తాం. అప్పుడు ఒక మనిషి 1000 మందిగా దేవుడు పని చేయించడానికి ఇష్టపడతాడు. అలాగా ఎవరు తోడు లేకుండా ఆయన తోడు పట్టుకొని నడవడానికి దేవుడు సహాయం చేసిన గొప్ప దేవుడికి దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు స్తోత్రం. చీకట్లో కూర్చున్న ప్రజల గట్ట గొప్ప వెలుగు చూశారు అనమాట. అది చూసారు. మనం చీకటిగా ఉన్న మనుషుల్ని చీకటిగా మనం మారిపోకూడదు.
మన ద్వారాలు వెలిగించబడాలి. అలాగే వాళ్ళతో ఉండాలి. మనం వాళ్ళతో ఉండాలి. చీకట్లో కలిసిపోతే నువ్వు చీకటైపోతే ఏం కాకపోతే సాతాను గడితో కలిసిపోతే సాతాను గడి మాటలు వినుకొని నువ్వు దేవుడితో కలిసిపోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. ప్రతిరోజు కూడా దినము ఆ నూతన పరచబడతాడు. అంతరంగ పురుషుడు అంటే పరిశుద్ధాత్ముడు. ఆయన నూతన పరచబడితే నూతనమైన హృదయం, నూతనమైన ఆత్మ, నూతనమైన వెలుగు మనలో ఇతరులకి కనిపించాలి. వాళ్ళు సాక్ష్యం చెప్పాలి మన కోసం. అది దేవుడు ఆశపడే మాట చెప్తున్నారు. మరణ ప్రదేశములోను మరణ ఛాయలను కూర్చున్న వారికి వెలుగు ఉదయించను. వాళ్ళని వెలుగు అప్పులన్నీ మర్చిపోయారు. కలకల జిగ్ మెరిసిపోతున్నారు మొహం. అది నేను రాత్రి చూసాను. 8 గంటల వరకు నేను వాళ్ళకి సువార్త చేస్తున్నప్పుడు వాళ్ళు రోడ్డు మీద ఉంటే మరి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు నన్ను చూసా మాట్లాడినప్పుడు నా కోసం వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళ ముఖం వెలిగిపోయి వాళ్ళ దేవుడి కోసం ప్రకటిస్తున్నారు అనుకుంటా. కాబట్టి ఆయన గొప్పతనాన్ని ప్రకటించి వాళ్ళ సాక్ష్యాలు చెప్తున్నారు. దేవుడు ఇలాంటి కార్యాలు చేశారంటే వాళ్ళ బాప్తీసాలు పొందుకోవడానికి సిద్ధపడ్డారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ వెలుగు వచ్చినప్పుడు వాళ్ళు అలా ప్రకటిస్తారు. మళ్ళీ ఆ చీకటి వచ్చినప్పుడు కుంగిపోతారు, మాట తప్పిపోతారు. కాబట్టి వాళ్ళ కోసం అలాంటి వారి కోసం ప్రార్థన చేయడానికి ఏం చేశారు? 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకొని వాళ్ళు నిత్యము ప్రార్థన చేయడం, సువార్త చేయడం, ఈ దేశం అంతటినీ రక్షించారు. మరి అది దేవుడు కోరుకున్నది. ఆయన పోలి ఉందమా అంటే దాని అర్థం అది. అలా మనం ఉంటున్నామా? దేవుని రాజ్యం వెళ్ళాలంటే తండ్రి చిత్తం నెరవేర్చిన వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తాం. మరి దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం. మనం బ్రహ్మపంచ ఆత్మ ఏం చేస్తుంది? అది చెప్తుంది కానీ చేయదు. శాస్త్రులు పరిచయలు సద్దువేలు వేసేది ఎలా చంపారు, బాహాటంగా సిలువ వేశారు. అలాగ అనుక్షణము దేవుడిని సిలువ వేసేటట్టు లెక్క. చెయ్యకపోతే చెబుతారు కానీ చెయ్యరు. ఆ విషయాలు మనం గమనించుకోవాలి. ఏ ఆత్మ మనలో బయలుదేరిందని మనం అనుక్షణం పరీక్షించుకోవాలి. మనం చెబుతున్నాము, చేస్తున్నామా? అటువంటి సాక్ష్యాలు మనం వినగలుగుతున్నామా? ఇతరుల దగ్గర నుంచి మన వెలుగు అలా ప్రకాశిస్తుందా? మరణ ఛాయలో కూర్చుంటున్న వారికి వెలుగు ఉదయించిందంట అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించున్నది కనుక మారు మనసు పొందడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాడంట. యేసు సువార్త చేశాడు. అక్కడ వచ్చి ఆ ఊర్లో నుంచి ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా చదవండి. ఆయన ఎలాగ చేశాడు. ఆయన దేవుడు కుమారుడు మన కోసం వచ్చి దేవుడు తండ్రి యొక్క చిత్తాన్ని ఎలా నెరవేర్చాడు, మనం కూడా అలాగే నెరవేర్చాలి. యేసు గలిలయ సముద్ర తీరంలో నడుచుచుండగా పేతురులో పడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయాను 2 సహోదరులు సముద్రంలో వలవేసి చూచెను. వారు జాలర్లు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్లుగా చేతనని వారితో చెప్పాడు. అప్పుడు వెంటనే వాళ్ళన్నీ విడిచిపెట్టేసి వచ్చేసారు. వాళ్ళ జీవనాపాలను విడిచిపెట్టేసి వచ్చేసారు. అలాగే ఎవరైనా మాట వింటారా? సమస్తాన్ని విడిచి రావాలి దేవుని కోసం. పోనీ ఉద్యోగం నేను వదలలేదు అనుకుంటే ఉద్యోగం చేసుకోవచ్చు. ఎవరి భక్తి పరిమాణం చెప్పిన ఆయన దేవుడు పంచి ఇస్తాడు వరాలు. వారి క్రియలు చెప్పిన నేను జీతం సిద్ధపరిచి ఉంచాను అంటున్నాడు. అంతే, పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా ఎంత చేస్తే అన్ని దీవెనలు, అన్ని బహుమానాలు, అన్ని ఇళ్ళు మన కోసం సిద్ధపరిచాడు. మహిమ వస్త్రాలు సమస్తాన్ని కూడా ఆ బహుమానాలు ఆయన సిద్ధపరిచి ఉంచాడు. ఆయన రాకడ సమయంలో మనం ఉన్నాము, మరి అలా సిద్ధపడాలి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడని యాకోబు, అతని సహోదరుడని యోహాను, మరి 2 సహోదరులు తమ తండ్రి జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చూడగా చూచి వారిని పిలిచారు. వెంటనే వారు తమ దోణిలో తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన వెంబడించారట. చూడండి, ఆయన వెంబడించాడు. కానీ మీరు ఎలాగున్నారు? నిద్రపోతులాగా ఉన్నారు. సాతాను నిద్ర తెచ్చేస్తుంది. దేవుని మాటలు వినలేకుండా, పరిశుద్ధాలు పొందుకోకపోతే వాక్యాలు వినలేవరు. సాతానుడు అలాగే ఏలుబడి చేస్తాడు. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు రాజ్యమును గురించిన సువార్తను
ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరుస్తున్నాడట. మరి వ్యాధిని రోగాన్ని మరి ఆయన పోలు ఉండడం అంటే ఏంటి చెప్పండి? ఆయన పోలు ఉండడం అంటే ఏంటి? పడుకోవడమా? మరేంటి ఆయన పోలు ఉండడం అంటే ఏంటి? యేసువారి సమాజ మందిరములో బోధించుచు, సమాజ మందిరంలో బోధిస్తున్నాడండి. నువ్వు ఎవరికి బోధిస్తున్నావు? దేవుని పోలి ఉందామా అని తెలుసు, కానీ పోలి ఉన్నానా లేదా? దేవుని పోలి ఉంటేనే దేవుని రాజ్యానికి వెళ్తాం, ఆయన పరిశుద్ధ పట్టణానికి వెళ్తాం, ఆయన పెళ్లి కుమార్తె సంఘంలో ఆయన పక్కన కూర్చుంటాం. పెళ్లి కొడుకు ఆయన, పెళ్లి కూతురు మనం ఆయన పక్కన కూర్చుంటాం. జయించి వారిని నా సింహాసనం మీద నేను కూర్చుండబెట్టుదును అంటున్నాడు ఆయన. మరి కూర్చుంటావా లేదా? సామాన్యుడు పక్కన కూర్చుంటావా? తల పట్టుకొని పడుకొని ఏంటి అది ఆలోచించండి. ఎప్పుడు ఆడే నీకు కావాలి అని ఆడే నిన్ను నీ మీద ఎగబడుతుంటే నువ్వేం చేయాలి? దుష్టుడు ముట్టకుండా తను భద్రం చేసుకోవాలి. ప్రార్థన, సహవాసం, రొట్టె విచ్చుడేది ఎడతెక్కకుండమన్నారు. అందుకే ప్రతి ఆలోచనలు, తలంపులు దేవునికి ఇష్టంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవునికి రోజు పొందుకోలేదు. ఆయన అనుదినము నూతన పరచబడాలని వాక్యం చెప్తుంది. ఆ వాక్యం మనం నేర్చుకున్నాం. యేసు వారు సమాజ మందిరంలో బోధించు. యేసు ఏం చేశారంట? సమాజ మందిరంలో బోధించాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు. ఆయన సమాజ మందిరంలో బోధిస్తున్నాడు. మరి దేవుని రాజ్యం గురించిన సువార్త ప్రకటిస్తున్నాడు. ఏ వార్త ప్రకటిస్తున్నారు? మనం ఇప్పుడు ఏ వార్త ప్రకటిస్తున్నాము? దేవుని రాజ్య సువార్త మాత్రమే ప్రకటించాలి. మరి దేవుని రాజ్యానికి అందరూ వెళ్ళాలి కదా. నువ్వు తెలుసుకొని ఒకదాన్ని విని ఉండిపోతావా? మరి బోధించాలి కదా, అది వివరించాలి కదా. చుట్టుపక్కల వాళ్ళకి ఎక్కడ ఉద్యోగంకి వెళ్తే అక్కడ ఇంట్లోని వాళ్ళందరూ వివరించాలి కదా. దేవుని రాజ్యం గురించిన సువార్తను ప్రకటించు ప్రజల్లోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరుస్తున్నారట. స్వస్థపరిచే వరము కృపావరాల్లో ఒక వరం. అది మొదలు కొరింది 12వ అధ్యాయంలో ఉంటది. అక్కడ కృపావరాలు పరిశుద్ధాత్మ పొందుకున్న వారికి ఆత్మీయ ఫలం వస్తుంది. అంటే ప్రేమ, దేవుడి బిడ్డల పట్ల ప్రేమ, దేవుడి పట్ల ప్రేమ. దేవుడు ఎలాగైతే మరి ఆ గ్రామాలకు వచ్చి, ఆ దేశాలకు వచ్చి ఎలాగైతే సువార్త ప్రకటించాడు, ఎలాగైతే మతం, కులం భేదం లేకుండా అందరినీ స్వస్థపరిచి రోగులు బాగు చేసి మరి దేవుని రాజ్యాన్ని మనం వెళ్ళాలి, పాపం నుండి శాపం నుండి మీరు విడుదల పొందుకోండి అని వాళ్ళకి ఎలాగైతే దేవుడు మాటలు ప్రకటించాడో, గలిలయ అంతటా సంచరించాడట. గలిలయ దేశం అంతటా కూడా ఆయన సంచరించాడు. మరి మీరు ఎక్కడెక్కడ సంచరిస్తున్నారు? రోజంతా ఏం చేస్తున్నారు? అనుదినము సువార్త ప్రకటించబడిన 96వ కీర్తన 2వ వచనంలో చెప్తున్నారు. మరి ఎలా చేస్తారు? ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన పోలి ఇందుము అని అంటే అది సరదాగానే ఉంటుంది, అది ఆనందంగానే ఉంటుంది. కానీ ఈ మాటలు విని అలాగ నడవాలని ఆయన ఆశపడతారు. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించిందంట. ఆయన కీర్తి సిరియా దేశం అంతా కూడా వ్యాపించిందంట. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పట్టి వారిని, చాంద్ర రోగములను, పక్షవాయువు, చాంద్రరోగం అంటే ఫిట్స్, మరి పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచాడట. అది దగ్గరకు ఎవరో వస్తున్నారు? ఆలోచించండి. ఎవరు వస్తున్నారు? అప్పులోళ్ళు వస్తున్నారు, తాగుబోతులు వస్తున్నారు, నిన్ను పాడు చేయడానికి, నిన్ను అపవిత్రపరచడానికి. వాళ్ళు బాగు చేసేటట్టు ఉంటావా? నీ వెలుగు వాళ్ళ మీద ప్రకాశింప చేస్తావా? లేము తేజరిల్లము, నీ వెలుగు ప్రకాశించిందని మరి యెషయా భక్తులు చెప్తున్నాడు. మరి లెగిస్తున్నావా? పడుకొని ప్రార్థన చేసుకుంటున్నావా? ఏదో వింటున్నానులే అనే మరి దాని చేతిలో చేయేస్తే ఏదవుతుంది? నిద్రపడితే వస్తుంది, తలపట వస్తుంది. మానక దోషంలో చేయి తలగల నడినెత్తినే నేను పగలగొడతాను అంటున్నాడు దేవుడే. మానకు అదే దోషం, మానకు అదే దోషం, అదే తప్పు. అందుకే తలపోట్లు వస్తాయి. గలిలయ, దెకపొలియ, యెరూషలేము, యూదయ ప్రదేశముల నుండి, యొర్దానుకు అవతల నుండి బహుజన సమూహములు ఆయన్ను వెంబడించారంట. ఎంతమంది వెంబడించారు ఆయన్ని? ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చారట. మత్తయి 5వ అధ్యాయంలో ఆ కొండ మీద 3 రోజులు ప్రసంగం చేశాడు. 5, 6, 7 వచనాలు, 8 వచనాల వరకు అధ్యాయాలు, 8 అధ్యాయాల వరకు ఉంటుంది అన్నమాట. అవన్నీ కూడా అది కూడా దర్శనంలో చూపించారు.
అప్పుడే మారాలి కదా, అలా ఉండాలి, అలా ప్రసంగం చేయాలి, అలా 2-3 రోజులు అలా చెప్తే మనుషులు కదలకుండా వినేటట్టుగా మనం చెప్పగలుగుతారు. అటువంటి వెలుగు మన మీద ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. ఆయన కోరి ఎందుము అంటే అర్థం అది. మత్తయి 8:1 ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములను ఆయనను వెంబడించారట. అలా 1 గంట వినడానికి బాధపడతారు, 1 అరగంట వినడానికి బాధపడతారు. మరి దేవుడు 3 రోజులు ఆహారం లేకుండా వాళ్ళకి దేవుని వాక్యాన్ని పంచిపెట్టాడు. ఆయన అద్భుత కార్యాలు అలా చేశారు. అలా మనం చేయాలని దేవుడు ఆశపడుతున్నారు. అలాగా ఆయన పోలి ఎందుము అని చెప్తున్నారు. కనీసం 1 గంట 2 గంటలైనా దేవునితో గడపాలి, సువార్త చేయాలి. మరి దేవుని పిల్లలు ఎవరు అలా ఉన్నారో వాళ్ళని మరి ఆదరించాలి అని దేవుని అడుగుదాం. అలాగా చేయడానికి దేవుడు సహాయం చేశారు. మరి 8 పరిచయాలలో కూడా మరి ఇప్పుడు కూడా అలాగా చెయ్యాలని దేవుని పిల్లలు, అటువంటి పిల్లలు నమ్మకస్తులు, ఆయన పరిచారకులుగా ఉంటారని దేవుడు ఆశపడుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలందరూ కూడా అలాగ ఆశపడదాం. మత్తయి 12:15 యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయి ఆ బహు జనులాయనను వెంబడింపగా మరి ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తనను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను. కాబట్టి ఏ బ్యానర్లు పెట్టుకోకూడదు, మనకి మహిమ రావాలని మనం ఆలోచించకూడదు, ప్రసిద్ధి చేయదని యేసు చెప్పారట. ఆయన పోలి ఎందుము అంటే అర్థం ఏంటి? అదే అటువంటి దేవుని కార్యాలు మనకు మహిమ వచ్చినట్టు మనం చేయకూడదు, దేవునికి మహిమ వచ్చినట్టు చేయాలి. అది ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తనను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞ ఇచ్చాడంట. ప్రవక్త యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అదేమనగా, ఇదిగో ఆయన నా సేవకుడు, ఆయన నేను ఏర్పరచుకుంటేని, ఆయన నా ప్రాణము నాకు ఇష్టడైన నా ప్రియుడు, ఆయన మీద నా ఆత్మ ఉంచదను, ఆయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురము చేయను. న్యాయ విధిని అప్పుడు ప్రచురణ చేస్తాము. ఆయన ప్రాణప్రియుడిగా మరి తండ్రిని యేసయ్య అలాగా అనుకున్నాడు. మరి అలాగే మనం కూడా నా ప్రాణప్రియుడిగా, నాకు ఇష్టమైన నా ప్రియుడు, ఆయన మీద నా ఆత్మ ఉంచదను, ఆయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురణ చేస్తాడు. దేవుడు నేను ఎప్పుడు కూడా 21-23 సంవత్సరాలు అప్పుడు 2 పిల్లలు కూడా పుట్టేశారు. మరి భర్తను ప్రేమించకుండా దేవుడినే నేను నా ప్రాణప్రియుడిగా ప్రేమించినందుకు నాకు కూడా అన్ని జనులనే అప్పచెప్పాడు దేవుడు. ఈ వాక్యం చెప్తానే నేను అనుకోలేదు, కానీ మనం వాక్యం ద్వారా మనకు అర్థమవుద్ది. ఆయన పోలి ఉందుము అంటే ఉన్నామా లేదా అని ఆ వాక్యమైన అర్థంలోనే మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఆయన పోలికలు నా పోలికలు బాగున్నాయా లేదా అది చూసుకోవాలి. చూసుకుందామా వద్దా, పడుకుందామా? మరి లెగాల, లెగిసి కళ్ళు అవి కడుక్కోవాలా, లెగాల, వినాల. పడుకుంటే సాతానుడు ఇంకా కౌగిలించేసుకుంటాడు. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తనను పవిత్రంగా చేసుకున్నాడు. ఎప్పుడైతే ఆయన అలాంటి నిరీక్షణ కలిగి ఉంటామో, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తనను పవిత్రుడుగా చేసుకుంటాడు. పవిత్రం ఉంటేనే పరిశుద్ధ పట్టణంకి వెళ్తాం. ఆయన పరిశుద్ధుడు కదా. ఆ నిరీక్షణ పెట్టుకొని ఉండాలి. దేవుని పవిత్రుడు, ఆయన పెళ్లి కుమారుడుగా నా కోసం వస్తున్నాడు, ఆయన నా ప్రాణప్రియుడు అని చెప్పి మనం పవిత్రులుగా ఉండాలి. తను పవిత్రులుగా చేసుకొనొచ్చు. పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని మాట వినకపోతే, సేవకుల మాట చెప్పిన మాట వినకపోతే అదే పాపం. ఏం చెప్తున్నారో వెంటనే అవలంబించాలి. పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేటికి ఆయన ప్రత్యక్షమయ్యాను. ఇప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు. వాక్య స్వరూపి ఆయన ప్రత్యక్షమయ్యాడు. యోహాను సువార్తలో ఉంటుంది కదా 1వ అధ్యాయంలో, శరీరధారి ఆయన మన మధ్య నివసిస్తున్నాడు అని. ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు లెగాలి కదా, పడుకొని ఉంటారా? ఆలోచించాలి. లెగాలి, కళ్ళు తుడుచుకోవాలి, కళ్ళు కడుక్కోవాలి, దేశ క్షమాపణ చెప్పాలి, చేతులెత్తి ప్రమాణం చెయ్యాలి. దేవుడు వచ్చాడు. వాక్య స్వరూపే శరీరధారియే మన మధ్య నివసిస్తున్నాడంటే ఆయన ప్రత్యక్షమయ్యాడంటే ఎవరి కోసము? పాపములను తీసివేయడానికి.
ఎప్పుడైనా ఆయన వచ్చాడంటే క్షమించమని చేతులెత్తి ప్రమాణం చేయాలి. అలా తీసేస్తాడట. తీసివేయటికి ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియదు. ఆయన ఎందుకు పాపం ఏమీ లేదు. మరి ఆయన పోలి ఎందుకు అని అన్నప్పుడు మనం కూడా ఆయన పవిత్రులుగా ఉంటేనే కదా పరిశుద్ధ పట్టణానికి, ఆ బంగారు పట్టణానికి అర్థం. ఇక్కడ ఉన్న ఆశపడిపోతావా? చిన్న వాటికి ఆశపడిపోయి ఇక్కడే ఉండిపోతావా? అక్కడికి ఉండడానికి వెళ్ళిపోతావా? అన్ని వేస్ట్ అయిపోతాయి కదా. పరిసరి అన్ని కూడా ఎన్ని చేసినా వ్యర్థమైపోతుంది కదా. ఆయన ఎంత నిలిచిండు వాడు ఎవడనో పాపము చేయడు. ఆయన ఎంత నిలిచున్నాడంటే వాక్యం గుర్తు లేకపోతే ఆయన నీలో లేదంటే లెక్క. ఆయన ఎంత నిలబడినోడంట పాపం ఇంకా చెయ్యడు. సాతానుడు కళ్ళు పట్టుకొని దించుతూ ఉంటాడు, షటర్ దించినట్టు. దుకాణం బంద్ అని అంటారు కదా, దుకాణం బంద్ మంగళవారం, షటర్ దించేస్తున్నాడు, ఈ కళ్ళలో కప్పేస్తున్నాడు. నీకు అర్థం అవుతుంది. అది తొక్కుకొని నిలబడాలి. రోమ 16:20 ఉంటుంది. సమాధానకర్త అయిన దేవుడు నీ కాళ్ళ కింద సాతాను చెదకొడతాడు. అలా చెదకొట్టుకొని నిలబడాలి. నీ కళ్ళు షట్టర్లకు దించేస్తుంటే వాళ్ళ కొడుకులు పోయి వింటూ ఉంటే ఒక బ్రహ్మచాత్మ విను. నిన్ను నా వశంలో ఉన్నావు కదా, వింటే నువ్వేం లాభం అని అంటాడు. ఏం లాభం? ఆయన ఎంత నిలిచిండు వాడు ఎవడనో పాపము చేయడు. పాపము చేయి వాడెవడనో ఆయన చూడనో లేదు, ఎరుగునో లేదు. ఆయన చూడలేడు. ఇంకా కళ్ళు పోసుకుంటే దేవుడు చూడలేడు. ఆయన ఎరగలేడు. ఆయన ఎరగడం అంటే ఆయన గుణాలేంటి? ఆయన ఎందుకు దేవుని రాజ్యం విడిచిపెట్టి ఆయన మహిమాంతని విడిచిపెట్టి వస్తే నువ్వు పవిత్రులాగా నిన్ను చేస్తే నువ్వు కళంకం లేదు, మచ్చ లేదు, ముడత లేదు. అలా ఉండాలి పెళ్లి కుమార్తె. పాడము నిష్కలంకంగా ఉండాలి అని ఉంది పరమగీతంలో. కలంకంగా మరి పెళ్లి కుమార్తె చేసుకుంటాడా పెళ్లి కొడుకు? మన వరుడు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నీకు నాకు భర్త ఉన్నాడు అని 57 4 కాబట్టి ఎవరి భర్తగా కలిగి ఉన్నాం? ఆడు కళ్ళు మూసేస్తుంటుంటే ఏం చెప్తారు? ఆయన ఎంతో నిలిచి ఉండేవాడు ఎవడనో పాపము చేయడు. పాపము చేయవాడు ఎవడనో ఆయన చూడలేడు కాబట్టి కళ్ళు మోస్తున్నాడు. ఆయన ఎరుగునో లేదు, ఆయన ఎరగలేడు. ఆయన ఎరగలేని పరిస్థితి, ఆయన ఎవరో తెలియలేని పరిస్థితి. ఎవరో తెలిసిన వాళ్ళు వస్తే మనం ఎంత గబగబగబా మనం వాళ్ళకి అన్ని పరిచర్య చేస్తాము. మరి తెలియని వాళ్ళు వస్తే ఏం పట్టించుకోం కదా. అప్పుడు దేవుడు వచ్చి మాట్లాడతాడు. అసలు ఉలుగు లేదు, పలుగు లేదు, అసలు పట్టించుకోలేనట్టుంటే మరి దేవుడు ఎరగలేనట్లు లెక్క వస్తుంది కదా. కాబట్టి దేవుడు ఏమంటారు? చిన్నపిల్లలాగా ఎవరిని మిమ్మల్ని మోసపరచని ఒకటి మోసపోయాను. సాతానుడి చేతిలో మోసం అయిపోయింది. ఎలాగా? చిన్నపిల్లలారా ఎవరు మిమ్మల్ని మోసం చేయనివ్వద్దు. ఆయన నీతిమంతుడే ఉన్నట్లు నీతిని జరిగించే ప్రతి వాడు నీతిమంతుడు. నువ్వు అలా నీతిమంతుడుగా ఉండాలి. నేను నీతిమంతుడుగా ఉండాలి. సాతానుడు వచ్చి చిన్నపిల్లలు మోసం చేస్తాడు. చిన్నపిల్లలు అంటే దేవుని మనసు ఉన్నవాడు, అలా మోసం చేస్తాడు. అందుకే దుష్టుడు కొట్టకుండా తను తాను భద్రం చేసుకోవాలి. దేవుని మూలముగా పుట్టిన వారమని మీరు ఎరుగుదురు కానీ దుష్టుడు కొట్టకుండా తను తాను భద్రం చేసుకోవాలి. ఎవరో భద్రం చేయాలి, మనమే భద్రం చేయాలి. అదే ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన వాక్యం వింటా ఉండాలి. వాక్యం వింటూ పరిశుద్ధాత్మ పొందుకోవాలి, సరి చేసుకుంటూ పొందుకోవాలి. అపవాది మొదటి నుండి పాపము చేయించున్నాడు కనుక పాపము చేయడం అపవాది సంబంధి, దేవుడి సంబంధి కాదు. పాపం చేసావా నువ్వు అపవాది సంబంధం అయిపోతావు. మరి ఆ సంబంధం కట్ చేసుకొని నువ్వు రావాలంటే ఎంత టైం పడుతుంది ఆలోచించాలా? అపవాదితోనే ఉండి దుష్టుడు ముట్టకుండా నన్ను భద్రం చేసుకోవాలంటే అది వాక్యము, మరి నీకు వేసే రక్తము, వేసే శరీరము, రక్తము ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినా సరే అది వాడకపోతే, అలా ఉండకపోతే సాధారణ నిన్ను ఆడితో ఉండి వాడితో కలుసుకుంటుంటే ఎలాగవుతుంది? అపవాది మొదటి నుండి పాపము చేయించున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుడిగా దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే వాక్యం శరీరధారి మన మధ్యన నివసిస్తున్నాడు. వాక్యం వింటా ఉంటే నీతో నివసిస్తాడు ఆయన. ఆ వాక్యం నీ గుర్తుంటే నీ లోపలికి వస్తాడు ఆయన. నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం
అలసి ఉండాలయా పరిశుద్ధ ఆత్ముడా. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అలాగా మనిషిలో ఉన్నప్పుడు ఎంతసేపైనా దేవుని కోసం బ్రతకగలరు. వాళ్ళకి ఆకలేదు, నిద్ర రాదు, దాహమైంది, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారమై ఉంది అని కొరత లేని ఆత్మతో నింపుతాడు. అలా నింపాలని దేవుని అడగాలి. దానికి ఆ విషయాన్ని విధేయత కానివాడు జీవము చూడడు కానీ ఉగ్రత వాళ్ళ తల మీద నిలబడతాది అని ఉండదు. అదే తలపోడు, అదే నిద్రపోతుంది, ఉగ్రత నిలబడుతుంది అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి సన్నిధిలో బాగుంటుంది. తర్వాత ఇంటి దగ్గర మరి ఇంకొక వేషము వేస్తే మరి అటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఎక్కడున్నా సరే పరిశుద్ధంగా ఉండాలి. మాట అంటే మాట మీద ఉంటుంది. ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, ఇక్కడ ఒకలాగా, అక్కడ ఒకలాగా ఉండకూడదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనం, ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి పంపించాడు అక్కడికి ఆయన పోలి నడవడానికి. నీ జీవితంలో ఆయన పోలి నడుస్తామని నేను దేవుని బిడ్డగా నిన్ను భూలోకానికి పంపించాడు. దేవుని బిడ్డలుగా అందరికీ కూడా నీ సాక్ష్యము, నీ వెలుగు, ఆ సాక్ష్యం ఏంటి? వెలుగు అనమాట. ఆ సాక్ష్యాన్ని బట్టి ఆ వెలుగుని ప్రకాశింపజేస్తాడు. ఆ వెలుగునంట ప్రకాశింపజేయడానికి నేను పంపిన వారికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన గనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఎవరైతే అలాంటి కొలత లేని ఆత్మను పొందుకుంటూ ఉంటారో అనుక్షణము కూడా వాళ్ళ నోట్లో నుంచి దేవుడు మాటలే వస్తాయి. ఎందుకంటే దేవుడు మాటలతో ఒళ్ళంతా నిండిపోతుంది. అంటే దేవుడు వాళ్ళలో నిలబడతాడు అన్నమాట. అలా నిలబడినప్పుడు దీనిని బట్టి దేవుడి పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపరచబడుతుందట. 1 యోహాను 3వ అధ్యాయం 10వ వచనంలో మరి ఏం రాశారు? దీనిని బట్టి దేవుడి పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించిన ప్రతివాడు తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధి కాడు. నీతిని జరిగించని ప్రతివాడును, నీతిని జరిగించని, నీతిగా ఉండడం, అపవిత్రంగా ఉండడం చేస్తే అది దేవుడు మనిషి కాదు. తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును, సహోదరుని ప్రేమించలేవు. అప్పుడు నీ ద్వారా ఏ కార్యాలు జరగవు, నీలో ప్రేమ పోతుంది, దేవుడు సాతానుడి ప్రేమ మొదలవుతుంది. ప్రతి వాడును దేవుని సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధం కాదు. మనము ఒకరినొకడు ప్రేమింపవల్లనది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యను వంటి వారము ఉండరాదు. వాడు దుష్టుని సంబంధియే తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరి క్రియలు నీతి గలవై ఉండేది కనుకనే కదా. దుష్టుడు ఏం చేస్తాడు? మనం చంపడానికి పరిగెడతాడు. కయ్యను హేబేలులో చంపేశాడు. ఎందుకు? వాడు దుష్టుడు దగ్గర ఉంటే వాడు ఎప్పుడొకప్పుడు చంపుతాడు. నువ్వు వాడితో కలుసుకుంటే ఎప్పుడొకప్పుడు చంపేస్తాడు. అప్పుడు ఏం చేస్తావు? దేవుని బిడ్డకైతే కాపుదల ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన చుట్టూ దేవదూతల కాపుదల ఉంటుంది అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ దేవుని యొక్క కాపుదల ఉంటుందంట. కయ్యని హేబేలు చంపేశాడు. జలసి వచ్చింది, కుళ్ళుతనం వచ్చింది కయ్యని. ఇద్దరు అన్నదమ్ములే, కానీ కయ్యని అక్కడ అంగీకరించబడలేదని చక్కగా పొలాన్ని తీసుకెళ్ళాడు. పెద్ద రాయి తీసేసి తల మీద వేసాడు. సాతానుగాడు సంబంధిగా మనం ఉండకూడదు. ఆయన పోలి ఉన్నప్పుడు ఆయన గుణాలు వస్తాయి, ఆయన రూపురేఖలు వస్తాయి. యాలైనగా దేవుడు తను పంపిన వారికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించింది కనుక ఆయన దేవుడు మాటలే పలుకుతూ ఉంటాడు. దేవుడు మాటలే వస్తాయి. దుష్టుడికి దూరంగా ఉంటాడు. దుష్టుడు ముట్టకుండా తను భద్రం చేసుకుంటాడు. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించున్నాడు. తండ్రి చేతికి ఏం చేశాడు కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించున్నాడు. తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు. తండ్రి ఏం చేశాడు? కుమారుని ప్రేమిస్తాడు కాబట్టి ఆయన చేతికి సమస్తాన్ని అప్పగించేశాడు. అలాగే నీకు నాకు కూడా సమస్తాన్ని అప్పగించాడు.
పురుగులతో సహా ఏలండి అని చెప్పి ఆదికాండం 1:28 ఆదాముకు అప్పచెప్పితే చేయలేదు. మరి కడపటి ఆదాముగా యేసయ్య మన కోసం ప్రాణం పెట్టినప్పుడు మనకు అప్పచెప్పాడు ఆ పని. అన్నిటినీ ఏలండి అని చెప్పి ఒక రాజరికం, ఒక రాకుమార్తెగా, ఒక రాకుమారుడిగా మనం ఏలడానికి దేవుడు ఆ పని అప్పచెప్పారు. ఆయన పోలి ఉందుము అని ఎందుకు మనం చెప్పుకుంటున్నాము ఈ మాటలు? తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించున్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, నిత్యము జీవిస్తాడు దేవునితో. ఆయన మాట విన్నప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, విశ్వాసం లేకపోతే ఏంటంటే అవిశ్వాసం ఉంటే సాతాను సంబంధంగా సాతాను గడతో కలుసుకుంటే ఏటవుతుంది? కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వారి తల మీద నిలబడుతుందండి. తల మీద పరతలేని ఆత్మ ఉండదు. ఏటుంటది? ఉగ్రత. అదే తల నొప్పి. దేవుని ఉగ్రత తన తల మీద నిలబడుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఆ ఉగ్రత నుండి దేవుడు విడిపించడానికి దేవుడు పిలిచాడు. దేవుడు మనల్ని పిలిచాడు ఆ ఉగ్రత నుండి మనం తప్పించుకొని. అనేక మంది ఆ ఉగ్రతలో ఉంటున్నారు. ఎంతో మంది మోసం చేస్తున్నారు దేవుణ్ణి. కోటీశ్వరులు అయిపోయారు. చెస్ట్ క్యాన్సర్ నుండి, గుడ్డి నొప్పి నుండి విడుదల వచ్చింది. పొట్టికున్న పిల్లలు పొడుగ్గా ఎదిగారు. మరి దేవుడు మాటలు ఎన్నో ప్రకటన చేశారు. కానీ ఏర్పాట్లో ఉన్న వారితో సహా మోసపుచ్చే దినాల్లో ఉన్నాం. మరి ఏర్పాట్లో ఉన్నవారు దేవుని పోలికలో ఉన్న వాళ్ళు కూడా దెయ్యం పోలికలో మార్చేశాడు సాతానుడు. కాబట్టి మోసపుచ్చే దినాలు ఉన్నాం. కాబట్టి దేవుడిలాగా నడవాలని, దేవుని పోలిక ఎందు మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఈ మాటలు చెప్తున్నారు. ఏ మానవుడు దేవుని ఎప్పుడు చూచి ఉండలేదు. కానీ మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన ఎందు నిలిచి ఉండును. ఒకరినొకరు ప్రేమించుకున్నాం అనుకో. ప్రేమ అంటే ఏంటి? దేవుని పోలి ఉండి ఆయన ఎలాగైతే రోగులు స్వస్థపరిచాడో, దెయ్యాలు కనుగొట్టాడో, ఏ విధంగా వాక్యాన్ని ప్రకటించాడో అలాగా మనం చేయాలి. వేణోళ్లతో ఆయన పొగడాలి. అలా స్తుతి అర్పిస్తున్నప్పుడు నీలో కొరతలేని ఆనందంతో నింపుతాడు దేవుడు. ఏ మానవుడు దేవుడు ఎప్పుడైనా చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన దేవుడు మన యందు నిలబడతాడంట. నిలిచి ఉండదు. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వల్ల మనం ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనిచున్నాము. ఎలాగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. తన ఆత్మలో పాలు దయచేశాడు. ఎందుకంటే ఆయనతో కలుసుకోవాలి. అంటే వాక్యమని ఒంట్లోకి వస్తున్నట్టు ఆయనతో కలుసుకున్నట్టు లెక్క. ఆయన నువ్వు ఏక మనసుతో అయినట్టు లెక్క. మనమిద్దరం కలుసుకున్నాం. దేవా, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా అనే ఆకాశ ఉండాలి. కానీ సైతాను నేను కలుసుకోవాలయ్యా ఆశ ఉండకూడదు. మరియు తండ్రి తన కుమారుడు లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండటం మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఆయన లోకరక్షకుడు. అలాగే మనం కూడా లోకాన్ని రక్షించాలి. ఎన్ని వేదనలు, ఎన్ని బాధలు, లోకమంతా అల్లకల్లోలమైపోయి ఎంత దేశం పాడైపోయింది. శాంతి సమాధానం లేదు. అక్కడ దినాల్లో ఉన్నాము. మనం ఎలా ఉండాలి? యేసు దేవుని కుమారుడిని ఎవడు ఒప్పుకున్నాం వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. ఒప్పుకోరు చాలా మంది. దేవుడు నాకు ఇది చేశాడని సాక్ష్యం చెప్పలేరు. దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని సాక్ష్యం చెప్పలేరు. అలా నిలబడలేరు. అసలు దేవుడు కావాలి, అసలు దెయ్యం కావాలి. అప్పుడు కొరతనే నాకు ఉండదు కదా, ఉగ్రత నిలబడుతుంది కదా. ఈ తలనొప్పికి ట్యాబ్లెట్లు ఉన్నాయని ఒకదాని మీద వేసేస్తున్నారు ఊరికన్నా. ప్రతి వాళ్ళని చూసి చాలా బాధపడటం అవుతుంది. యేసు దేవుని కుమారుడిని ఎవడు ఒప్పుకున్నాం వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. మన అలా దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దేవుని నమ్ముకొని ఉన్నాము. దేవుని ఎరుగుతాము. ఆయన ఎవరో తెలుసు మనకి, కానీ దేవుని అని నమ్ముకున్నాము. దేవుడు ప్రేమాస్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీనివల్ల ప్రేమ మనలో పరిపూర్ణంగా చేయబడి ఉన్నది. అలాగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఇక్కడ మనం ఉంటేనే కదా పరిశుద్ధ పట్టణానికి వెళ్తాం. ఆయన ఎలా ఉన్నాడో అలా ఉండాలి. దేవుని బిడ్డ నమ్ముకుంటే సరిపోదు. నమ్ముకున్నాము, తర్వాత ఆయన పోలి ఉందము అని చెప్పుకుంటున్నాము. కానీ అలాంటి సాక్ష్యాలు రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. చాలా మంది భయపడిపోతుంటారు. ఏంటంటే ఎందుకు భయపడతాడు? ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ ఏం చేస్తుందట? దేవుని ఎక్కువగా ప్రేమించడం నీకు భయాన్ని కనబడుతుందట. పరిపూర్ణమైన ప్రేమ
భయమును వెళ్ళగొట్టును. భయము దండలతో కూడినది, భయపడివాడు ప్రేమ యందు పరిపూర్ణంగా చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనం ప్రేమించుచున్నాము. ఎవడైనానో నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్లా అతను అబద్ధికుడగును. అంటే సాధారణ సంబంధి. దేవుని ప్రేమించిన పిల్లలు తన సహోదరుని ప్రేమించాలి, ఇరుగు పొరుగు వాళ్ళు ప్రేమించాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి ఏ బాధ ఉందో చెప్పాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, ఆయన రోగులు స్వస్థపరచాలి, దెయ్యాలు వెళ్ళగొట్టాలి, ఆ దేవుని మాటలు ప్రకటించాలి. యేసయ్య రక్తము వాళ్ళ మీద ప్రోక్షించాలి. యేసయ్య రక్తం ద్వారా అనేకమైన విడుదల వస్తుంది, పాపక్షేమం వస్తుంది, చెప్పగలిగి ఉండాలి. అలాగా చెప్పినప్పుడు తాను చూసిన తన సహోదరి ప్రేమింపని వాడు తాను చూడలే దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరిని కూడా ప్రేమింపవలని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. కాబట్టి దేవుని ఆజ్ఞలు మనం ప్రేమించాలి. ఆ దేవుని ఆజ్ఞలు లేకుండానే దేవుని ప్రేమించడం అన్నమాట. దేవుడు వచ్చి 3-4 సంవత్సరాలు కూడా ఇది చేశాడు, అవి చూపించాడు. కాబట్టి అవి చేద్దాము. మరి కయ్యని వంటి వారిగా ఉండకుండా హేబేలు వలె దేవుని పిల్లలుగా మనం ఉందాము. దేవుడు మాటలు దీవించుకున్నాక పరిశుద్ధ ప్రేమ గల దేవా, అభిషక్తుడా నీకు వందనాలు అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మహిమగల దేవా, మాతో మాట్లాడిన దేవా, వెలుగు కలిగి ప్రార్థన చేయమంటున్నావు. వెలుగు నాటుకు వచ్చి వారికి అయ్యా బాప్తీసం ఇచ్చుచూ ఉన్నావు నా తండ్రి. ఆ వెలుగు దగ్గరికి వచ్చిన వాళ్ళు బాప్తీసం ఇవ్వమంటున్నావు ఆయన. మొదటి మరి యోహాను సువార్తలో 3:17-18-19-22 వచనాల ప్రకారం మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తులసి 12-14 వచనాలు పాప క్షమాపణ అటువంటి వారికి కలుగుతుంది. తేజవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యములోనికి మేము అడుగు పెట్టడానికి సహాయం చేస్తున్నాము ప్రభా. నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టాడు ప్రభు. నీ బిడ్డలుగా నీ పిల్లలుగా ప్రభు మేము ఉన్నామని చెప్పడం కాదయ్యా. క్రియలు లేని విశ్వాసం మృతమంటున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ కృపలేనాత్మతో నింపండి. నీ వాక్యములోనైనా మాకు ఉదక స్నానం చేస్తున్నారు ప్రభా. వాక్యానుసారంగా నడుచుకొని అయా నా తండ్రి నీ సాక్షిగా నిలబెట్టుకొని నీ పోలికలో మేము ఉన్నాము అని నా తండ్రి అయా నా తండ్రి రుజువు పరచుకోవడానికి మీరు సహాయం చేసినందుకు, అటువంటి మాటలు మా హృదయంలో భద్రపరిచినందుకు, నూరంతగా ఫలింపదయ చేస్తున్నందుకు మరొక తీర్మానం చేసుకొని ప్రభు సాతానుతో కలవకుండా దేవునితో కలుస్తానని, దేవునితో నాయకుడి మీద మాటలు ఉంటే మీరు ఏది అడిగితే నేను ఇస్తానంటున్నాం ప్రభా. అయా తండ్రి ఆయన అట్టి కృపను అట్టి మహిమను ఆయా చేతులతో బిడ్డలందరికీ మీరు అనుగ్రహిస్తున్నందుకు, నీ అభిషేకంతో నింపుతున్నందుకు, కొరకలేనాత్మతో నింపుతున్నందుకు, నీ సాక్షిగా నిలబెట్టినందుకు ప్రభా. అయా మీరే సరి చేస్తున్నందుకు, దిద్దుబాటు కుమ్మరించినందుకు, నేను వచ్చి పాపం నుంచి నీటి నుంచి ఒప్పింప చేసే ఆత్మను మీ మీద కుమ్మరిస్తున్నానని సెలవిచ్చిన దేవా తండ్రి నాయన, మీరే నేను అభిషేక తైలముతో అలంకరిస్తున్నందుకు, మీరే మహిమ పొందుకున్నందుకు, ఆటంకపరిచిన ప్రతి దురాత్మ శక్తులు యేసునామములో లయపరిచినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము ప్రభా సదాకాలము ప్రతి ఒక్కరికి చేతులతో ప్రతి ఒక్క బిడ్డకి కూడా సదాకాలము తోడైంది నడిపించును గాక. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.